Hello everybody, I'm Muhammad Aman Pasha. I'm going to teach you for, in this video I'll be focusing on business studies for CBSE class 11, and I want to do this as a 50-day challenge where I'll be in 50 days we'll be covering the whole of business studies that is required in CBSE class 11 students. Now, since most of the Gen Z people believe in fast videos and all, putting hitting the 10 seconds forward button constantly, I'll make sure that I'm not taking much of your time and finishing it as soon as possible. 2xలో వీడియో పెట్టకుండా డైరెక్ట్గా ఫాస్ట్గా ఫినిష్ అయిపోవడానికి విల్ బి ట్రయింగ్ అన్నమాట. నా బిజినెస్ స్టడీస్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, ఫర్దర్గా వెన్ వీఆర్ లెర్నింగ్ మోర్ అబౌట్ దిస్ యూ విల్ బీ అండర్స్టాండింగ్ వై దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూ టు లెర్న్ అండ్ ఆల్. బట్ I don't want to do that. You already took the optional, you selected business studies, so now you have to study the subject. So I'll not be telling you why the subject is important and all, directly going into the content of this. We as humans do a lot of activities, right? Sometimes we go out, sometimes we eat food, we go at a restaurant, we make food, we buy some flowers, we buy gifts, or we do a job, we learn, we study. So ila we'll be doing a lot of activities. So దీన్ని మనం హ్యూమన్ యాక్టివిటీస్ అంటాం. ఓకే, all these are human activities, right? So human activities are generally, in this particular subject, human activities in context of this subject we'll be considering human activities of to be of two types. One is economic activities and the other being non-economic activities. Now, economic activities అంటే ఏంటి సార్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్ అని అంటే, ఎకనామిక్ యాక్టివిటీస్ యాజ్ ది యాక్టివిటీస్ దట్ యూ డూ ఫర్ యువర్ లైవ్లీహుడ్, లైక్ డూయింగ్ అ జాబ్ అవ్వచ్చు, హ్యావింగ్ అ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ హ్యావింగ్ యువర్ ఓన్ బిజినెస్ అవ్వచ్చు, ఆర్ ఒక డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు అలాగా, లేకుంటే ఒక ఫ్యాక్టరీ వర్కర్ అవ్వచ్చు. మనం వేజెస్ కోసం మానిటరీ వాల్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఏదైనా సరే, దాట్ వీ విల్ బీ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నమాట. దెన్ వాట్ ఆర్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ సార్? దిస్ doesn't have any monetary reward అన్నమాట. We will not be doing this as a monetary reward ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, సచ్ యాజ్ మదర్ కేరింగ్ ఫర్ అవర్ చైల్డ్ అవ్వచ్చు, కుకింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ అవ్వచ్చు, బయింగ్ అ గిఫ్ట్ అవ్వచ్చు. కమ్ ఆన్, ఒక అందమైన అమ్మాయికి నువ్వు ఫ్లవర్ ఇచ్చావనుకో, ఆ ఫ్లవర్కి నువ్వు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయవు కదా. సో యూ విల్ బీ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఎమోషన్ అన్నమాట, ప్యూర్లీ ఎమోషన్ బేసిస్ మీద, కంపాషన్ మీద చేస్తారన్నట్టు. సో అలాంటి ఒక పర్టికులర్ యాక్టివిటీని మనం నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటాం అన్నట్టు. ఎకనామిక్ యాక్టివిటీ మీకు అర్థమైంది కదా, మానిటరీ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఏం చేసినా కూడా. మరి ఇదే పువ్విచ్చే ఎగ్జాంపుల్ని మనం ఎకనామిక్ యాక్టివిటీ ఎగ్జాంపుల్లో ఎలా వాడచ్చు? మేబీ నేను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఒక గుడ్ హోటల్లో ఏమంటారు, బుకింగ్ అ నైస్ మీటింగ్ రూమ్ అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ అలాంటివి కూడా కన్సిడర్ చేయొచ్చు. సో నువ్వు ఏదైనా మానిటరీ రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ చేసిన యాక్టివిటీని మనం ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. అండ్ ప్యూర్లీ మన అవుట్ ఆఫ్ ఎమోషన్, కంపాషన్ అండ్ ఆల్ దాని బేసిస్ మీద చేసే యాక్టివిటీని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటాం అన్నమాట. డైరెక్ట్గా బిఫోర్ గోయింగ్ టు బిజినెస్ అండ్ ఆల్, బిజినెస్ అంటే ఏంటి, అదంటే ఏంటి అన్నది తెలుసుకోవడానికి ముందు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎకనామిక్ యాక్టివిటీస్లో బేసికలీ దేర్ ఆర్ 3 types of thing: employment, profession. I really apologize for my spelling mistakes. The thing is that since this is my first YouTube video and all, I'm kind of tensed and nervous about how I'm going to make the content and all. So yeah, ఈ జెన్యున్ మిస్టేక్స్ని మీరు కాసేపు పట్టించుకోవద్దన్నమాట. సో ఐ విల్ బి పుట్టింగ్ షార్ట్ కట్స్ అండ్ ఆల్. ఎనీవేస్, ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, అండ్ దెన్ దెర్ ఈస్ బిజినెస్. Okay, so before directly going into business and all, first we have to understand what is employment and what is profession. Employment is obviously, as the name suggests, we are clearly when we are working for a salary. Okay,
వేర్ ఎవర్ దెర్ ఇస్ దిస్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో దాన్నే మనం ఎంప్లాయ్మెంట్ అని అంటాం అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే శాలరీ కోసం పనిచేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక స్కూల్లో పనిచేసే టీచర్ అవ్వచ్చు, లేకుంటే ఒక డాక్టర్ వర్కింగ్ అట్ హాస్పిటల్ అవ్వచ్చు. మరి అర్థమైపోయింది, ఇవన్నీ ఎంప్లాయీ దాంట్లో వస్తుంది సార్, ఆ కేటగిరీలో వస్తుంది అంటున్నారు. ఫైన్, నాకు అర్థమైపోయింది. మరి ప్రొఫెషన్ అంటే ఏంటి సార్? ప్రొఫెషన్ కాదా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నది, ఆర్ ఒక డాక్టర్ అనేవాడు ప్రొఫెషన్లో లేడన్నట్ట? సి, ప్రొఫెషన్కి ఎంప్లాయీకి తేడా ఏంటి అంటే, శాలరీ బేసిస్ మీద చేసామనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, శాలరీ బేసిస్గా చేసామంటే అది ఎంప్లాయీ కిందకి వచ్చేస్తుంది. బట్ ప్రొఫెషన్ కూడా ఏమంటారు, ప్రొఫెషన్ ఇన్ ఎగ్జాంపుల్లో మనం డాక్టర్ అంటాం. యాక్చువల్గా డాక్టర్ ఇస్ అ ప్రొఫెషన్, ఇట్ డస్ నాట్ కమ్ అండర్ దట్ ఎంప్లాయీ బికాస్ మీకు ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అన్నది కావాలి టు ప్రాక్టీస్ యాజ్ అ డాక్టర్, టు ప్రాక్టీస్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్, టు ప్రాక్టీస్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదేంటి సార్, ఇందాక శాలరీకి పనిచేసే వాళ్ళు డాక్టర్ అయినా సరే వాళ్ళైనా సరే శాలరీ మీదనే పనిచేస్తారు కదా, మరి శాలరీకి వాళ్ళు కూడా పనిచేస్తే వాళ్ళు కూడా ఎంప్లాయీ అయినట్టే కదా అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, శాలరీ, వేజెస్ అండ్ ఆల్కి పనిచేసే వాళ్ళందరూ ఉంటారు. దెర్ ఆర్ ఫ్యూ జాబ్స్ ఇన్ ద మార్కెట్ దట్ డజంట్ రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ అన్నది అవసరం లేదు కొన్ని జాబ్స్కి, రైట్? ఆ క్వాలిఫికేషన్ అవసరం లేని జాబ్స్కి మనం ఎక్కువగా ఆ ఎంప్లాయీ ఏమంటారు, ఆ పర్టికులర్ కేటగిరీలో ఇస్తామన్నమాట. బట్ వేరే సమ్ అదర్, ఇప్పుడు ఈ డాక్టర్ ఉంది లేదంటే అది ఉంది, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా డాక్టర్ అయ్యి ఒక హాస్పిటల్లో మీరు ఏమంటారు హాస్పిటల్లో చేయగలరా డైరెక్ట్గా? లేదు, చేయలేరు. యూ హ్యావ్ టు గెట్ అన్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫస్ట్. ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలన్నా కూడా ఒక రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మీకు మెకానికల్ డిగ్రీ అన్నది ఉండాలి, అప్పుడే మీరు ఆ జాబ్స్ చేయగలుగుతారు. అండ్ టీచర్గా చేయాలన్నా కూడా లైక్ మీరు ఫో టీచర్గా చేయాలన్నా కూడా అక్కడ ఏమంటారు మీరు, మీకు బీఎడ్ అన్నది ఉండాలి, ఆర్ పర్టికులర్ క్వాలిఫికేషన్ అన్నారు. సో అలా ఒక పర్టికులర్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు, ఓకే, ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వీల్ బి కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ అన్నమాట. సో దాట్ ఈస్ ద మైనర్ డిఫరెన్స్. ఐ థింక్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్కి కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కింద అది అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ యా, చెప్పడం మర్చిపోయాను, మేక్ షూర్ యు ఆర్ రైటింగ్ రన్నింగ్ నోట్స్ వెన్ ఐ యామ్ టీచింగ్ దిస్ అన్నమాట. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు అది. బట్ లేదు, రన్నింగ్ నోట్స్ అన్నది చాలా కష్టం సార్ అంటే, రాబోయే కొన్ని వీడియోస్లో ఐ విల్ బీ ట్రైంగ్ టు గివ్ notes as well in my description. But for now, please make sure you are making some running notes. Now, business, the main important topic. Business అంటే ఏంటి? సో బై డెఫినేషన్ చూసుకున్నట్టయితే, బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ రెగ్యులర్ ప్రొడక్షన్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ప్రాఫిట్. అంటే మెయిన్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ వేర్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ప్రాఫిట్. ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం ఎక్కువ ఇంపార్టెంట్, బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, హూఎవర్ హ్యాస్ చూజన్ దిస్ యాజ్ దేర్ ఎలెక్టివ్, ఈ బిజినెస్ స్టడీస్ అనేది చూస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు ఎప్పుడైనా సరే. వీ డోంట్ స్టడీ, ఈ ఎలెక్టివ్ అన్నది మనం తీసుకునేది ఏమంటారు, ఒక పర్టికులర్ ఎగ్జామ్లో కానీ ఒక పర్టికులర్ ఇందులో కానీ మనకు మార్క్స్ రావాలన్న కాన్సెప్ట్లో తీసుకోరు ఇది. ఏదో ఒక రోజు నాకంటూ ఒక సొంత బిజినెస్ అన్నది నేను రన్ చేయాలనుకుంటున్నా అన్నప్పుడే ఈ పర్టికులర్ కోర్స్ అన్నది తీసుకుంటారు. సో అఫ్ కోర్స్ ఐ విల్ బి మెన్షనింగ్ వేర్ యూ విల్ బి గెటింగ్ మార్క్స్ అండ్ ఆల్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్క్స్ పరంగా కూడా చదువుతాం, బట్ మెయిన్ ఇంపార్టెంట్గా మీరు ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అది బిజినెస్ అంటే ఏంటి అన్న. సో డెఫినేషన్ వైజ్గా అయితే మీకు నేను ఇచ్చే నోట్స్లో ఏమంటారు, ఎగ్జామ్ పరంగా అయితే మీకు హెల్ప్ అయిపోతుంది. బట్ నేను చెప్పే వీడియోస్లో ఆడియో మాత్రం కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ మీదనే పెట్టడానికి ఫోకస్ చేస్తాను అన్నమాట. ఓకే, ఐ హోప్ దట్స్ క్లియర్ టు ఎవ్రీబడి. నా
వెరీ వెరీ యా. బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ రెగ్యులర్ ప్రొడక్షన్, సేల్ ఆఫ్ గూడ్స్, సర్వీస్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ని మనం దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిని, ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనం బిజినెస్ అని అంటాం అన్నమాట. విచ్ ఇస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ అన్నది మనకు టూ టైప్స్లో ఉంటుంది అన్నట్టు. ఒకటి ఇండస్ట్రీ టైప్లోకి ఉంటుంది, ఇంకోటి కామర్స్ టైంలో ఉంటుంది. కామర్స్ అంటే ఏంటి సార్, ఇండస్ట్రీ అంటే ఏంటి సార్ అంటే అది నేను చెప్తాను. కామర్స్లో మీరు చూసినట్టయితే ఎక్కువగా ట్రేడింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్ ఇలాంటి వాటిని మనం కామర్స్ అంటాం అన్నట్టు. లైక్ యూనో ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, వేర్ హౌసింగ్ లైక్ స్టోరేజ్ కోసం చేసేది, ఇన్సూరెన్స్ అగేన్స్ట్ ద గూడ్స్. లైక్ యూనో మెయిన్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్, ఫెసిలిటేటింగ్ ట్రేడ్ త్రూ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ వేర్ హౌసింగ్. దాన్ని మనం కామర్స్ టైప్ అంటాం అన్నట్టు. అండ్ ఇండస్ట్రీ టైప్ వచ్చేసి, ఇండస్ట్రీలో దెర్ ఆర్ త్రీ టైప్స్ అన్నట్టు: ఎక్స్ట్రాక్టివ్, కన్స్ట్రక్టివ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీ టైప్ ఫోకసెస్ ఆన్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎల్స్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్, కన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నమాట. అంటే ఎక్స్ట్రాక్టివ్ అంటే ఏంటి సార్, కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి సార్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇండస్ట్రీలో మనకు ఆయిల్ ఇండస్ట్రీ ఉందబ్బా ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఏంటి, మనం ఆయిల్ కావాలంటే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్లా క్రూడ్ ఆయిల్ అన్నది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి లైక్ యూనో వీఆర్ మేకింగ్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ఉంది, ఎక్స్ట్రాక్షన్ ఉంది. లైక్ మనం వుడ్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ట్రీస్ నుంచి. లైక్ యూనో రా మెటీరియల్ ఏదైతే ఉందో దాని మేకింగ్ అన్నది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలో జరుగుతుంది అన్నట్టు. అండ్ దెన్ కన్స్ట్రక్టివ్, ఇదే వుడ్తో మనం ఒక టేబుల్ చేయాలి, లేకపోతే ఒక చైర్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి వాటిని మనం కన్స్ట్రక్టివ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం అన్నట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని. అంటే అర్థం కావట్లేదు కదా, సింపుల్గా చెప్తా. ఇక్కడ రా మెటీరియల్ అన్నది ఉంటుంది, ఇక్కడ టూల్స్ అన్నవి, కాంపోనెంట్స్. సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్స్ మేకింగ్, కాంపోనెంట్స్ అన్నవి తయారు చేస్తాం అన్నట్టు. కన్స్ట్రక్షన్ అంటే ప్యూర్గా మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అని అనుకోకండి అమ్మ. కాంపోనెంట్ మేకింగ్ అన్నది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎక్స్ట్రాక్టివ్ దగ్గర రా మెటీరియల్స్ అన్నవి ఉంటే, కన్స్ట్రక్టివ్ దగ్గర కాంపోనెంట్స్ అన్నది జరిగితే, ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం చూసినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అవ్వచ్చు, అది అవ్వచ్చు, రైట్? అలాంటి ఒక ఫైనల్ దాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటాం అన్నమాట. ఐ హోప్ ఇక్కడ వరకు అయితే మీకు చాలా క్లియర్గా ఉంది అని నేను ఆశిస్తున్నాను. అండ్ బిజినెస్లో ఇది ఒకటే కాదు, బిజినెస్లో మళ్ళీ టైప్ ఆఫ్ బిజినెస్ అన్నవి కూడా ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు బిజినెస్లో రెండు రకాలన్నది చెప్పాను, కానీ బిజినెస్ తీసుకునేటప్పుడు ప్రొపరేటర్షిప్ అన్నది ఒకటి ఉంటుంది, ఎల్ఎల్పి అన్నది ఒకటి ఉంటుంది, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి కూడా నేను డీటెయిల్డ్గా మీకు ఏవైతే రన్నింగ్ నోట్స్లో పెడతానో అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అన్నది చేస్తాను అన్నమాట. బట్ ఫర్ నౌ ఇది అయితే అర్థం చేసుకోండి. ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ బి టెల్లింగ్ యూ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, లైక్ ప్రైమరీ అంటే ఏంటి, అందులో ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ అంటే ఏంటి, ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టెరిషరీ అంటే ఏంటి, ఎలాంటి సర్వీసెస్ అండ్ ఆల్ అప్ చేస్తాం, అండ్ ఏమంటారు మన బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రాఫిట్ ఎర్నింగ్ అవ్వచ్చు, మార్కెట్ స్టాండింగ్ అవ్వచ్చు, ఇన్నోవేషన్ అవ్వచ్చు. అండ్ ట్రేడ్స్లో కూడా సోషల్ పరంగా ఫెయిర్ ట్రేడ్స్ ఎలా చేస్తాం, క్వాలిటీ గూడ్స్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ అన్నది చేద్దామన్నమాట. బట్ ఫర్ నౌ ఇవాళ మనం క్లాస్లో ఇవాళ నేర్చుకున్నది ఏంటమ్మా, లైట్గా రివిజన్ చేసుకుంటే బిజినెస్ స్టడీస్ అనేది మనం సొంతంగా బిజినెస్ చేయడానికి పెట్టుకుంటాం. సో అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పరంగా నోట్స్ కావాలంటే ఐ విల్ బీ ప్రొవైడింగ్ ఇట్ యూ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. అవి ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. బట్ అండ్ అఫ్ కోర్స్ ఐ నో ద వీడియో క్వాలిటీ అవ్వచ్చు, వాయిస్ క్వాలిటీ అవ్వచ్చు, నేను రాస్తున్న హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు అంత క్లియర్గా ఉండకపోవచ్చు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ మీరు ఎలా అయితే 50 డేస్లో మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేస్తారో ఐ ప్రామిస్ నేను నా కంటెంట్ మీద కూడా అలానే వర్క్ చేస్తాను. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ యాజ్ హ్యూమన్స్ వీ డూ అ లాట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. అండ్ దాన్ని మనం టూ టైప్స్లో క్లాసిఫై చేస్తాం, that is economic activities and non-economic activities.
Non-economic activities is something that we do out of emotion. ఏమంటారు, we do something out of emotion, like out of love, out of compassion and all. Economic activities is something that we do where we expect monetary వాల్యూస్ అన్నమాట. సో మనం ప్రాఫిట్ కోసం గానీ, డబ్బుల కోసం గానీ ఆశించి చేసే వాటిని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. అందులో ఎకనామిక్ యాక్టివిటీస్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటవి? ఎంప్లాయమెంట్, అదే ఎంప్లాయ్‌మెంట్ ఉంటది. అండ్ దెన్ ప్రొఫెషన్ ఉంటది. అండ్ దెన్ బిజినెస్ అన్నది ఉంటది. బిజినెస్ ఈజ్ ఎ ఎకనామిక్ యాక్టివిటీ దట్ వి డూ ఆహ్, ప్రాఫిట్‌ని దృష్టిలో పెట్టుకొని చేసేదాన్ని మనం బిజినెస్ అంటాం. ప్రొఫెషన్ వచ్చేసి మనకు పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ ఉండి చేస్తే దాన్ని అదంటాం. అండ్ ఆఫ్ కోర్స్ శాలరీ కోసం చేస్తే ఎంప్లాయ్మెంట్ అంటాం మనం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలా క్లియర్గా, ఇంకా మంచిగా, బెటర్ కంటెంట్తో, బెటర్ క్వాలిటీతో, బెటర్ రైటింగ్ స్కిల్స్తో కూడా మీ ముందుకి వస్తాను. మీరు ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టిల్ హియర్, లిసనింగ్ ఇట్. ప్లీజ్ బేర్ విత్ మీ. నౌ సైనింగ్ ఆఫ్. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోరా బాబు, అది మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అనేది. లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దాట్ దే ఆల్సో స్టడీ ఫర్ దర్ ఎగ్జామ్స్. 50 డేస్లో బిజినెస్ స్టడీస్ అన్నది చింపి పడదబ్దాం.